Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఆర్థిక మాంద్యం లోపట ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొద్ది గొప్ప మన భారతదేశమే నయమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా ఆవిర్భవించబోతున్నటువంటి విషయము మనకు చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఇక్కడ ఒక విషయము ఏంటంటే ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా పారిశ్రామికీకరణ జరగట్లేదు. ఇప్పుడు టోటల్ ఉన్నటువంటి పాపులేషన్లా కేవలము 5-7% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా అన్సర్టెడ్ ఫీల్డ్ లోపల వర్క్ చేయాల్సి వస్తుంది. అది కొద్దిమంది అగ్రికల్చరల్ ఫీల్డ్లో, ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ లోపల, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని, ఎందుకంటే జనాభా పరంగా పెద్ద దేశం కదా. కొద్దిమంది ఎనాలిసిస్లు సింగపూర్తోని, జర్మనీతోని, జపాన్తోని మన దేశాన్ని పోలిక చేసి వాళ్ళ జీడిపి మనకంటే ఎక్కువ ఉంది, మనకంటే వాళ్ళ జీవన విధానం మెరుగ్గా ఉంది. అది ఇట్లా చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే భౌగోళిక పరంగా చూస్తే ఇండియా పెద్ద దేశము, జనాభా పరంగా చూసినా ప్రపంచంలో కూడా మొదటి స్థానంలో ఉంది. ప్రజెంట్ చైనా 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు సింగపూర్ జనాభా అంటే తిప్పి కొడితే మన హైదరాబాద్ జనాభా అంతా కూడా ఉండదు. దాని యొక్క జీడిపిని మన ఇండియా జీడిపితోని పోల్చి కంపారిజన్ చేయడం అనేది అసంబద్ధమైనటువంటి విధానము. అట్లా చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. అయితే మన దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క పార్టీ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రంలో నేషనల్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి. మన దేశము రాష్ట్రాల పరంగా విభజించింది కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ అనేది. అయితే ఆ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలకు తాయిలాలు అంటే ఉచిత పథకాలు ఇచ్చి సర్వనాశనం చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక విషయం. రెండవది, వాళ్ళు పరిపాలన లోపలికి రావడానికి ఉచిత తాయిలాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. ఎట్లా? ప్రజల్ని సోమరిపోతులు చేసి పోనీ వచ్చిన వాళ్ళు ఏమన్నా వెలగబెడుతున్నారంటే ప్రజలకు చిన్న తరహా, మధ్య తరహా కుటీర పరిశ్రమలు అయితే ఏర్పాటు చేస్తున్నారో లేదు. ఒక రాష్ట్రంలో ఉద్యోగాలు నిజంగా చెప్పాలంటే ఎట్లా భర్తీ అవుతున్నాయి? టీచర్ పోస్టుల ద్వారా, కానిస్టేబుల్ పోస్టుల ద్వారా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇంకా గ్రూప్స్లోకి వెళ్తే గ్రూప్ 2 పోస్టులు అవి ఎన్ని పడితే ఎప్పుడో ఒకసారి పడుతుంది. పడ్డా అని కాంట్రవర్సీ. ముందే పేపర్ లీక్ అవడము, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్ ఇవ్వకుండా ఆపడము. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. ఇంకా వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఒక మిథ్యగానే మిగిలిపోయింది. మరి ప్రజల యొక్క జీడిపి అంటే వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా గ్రాస్ డొమెస్టిక్ పవర్ని, వాళ్ళ పరిచయ శక్తిని ఏ విధంగా పెంచాలో ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయా? చేయట్లేదు. పారిశ్రామికీకరణ ద్వారా, వస్తూత్పత్తుల ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించే ఆస్కారం ఉంది. కానీ ఏ ప్రభుత్వాలు మాత్రము ఈ సైడ్ ఆలోచన చేయవు. ఎప్పటికీ వాళ్ళ పార్టీ రూలింగ్లో ఉండాలి, అధికారంలో ఉండాలి, ప్రజలకు ఉచిత తాయిలాలు ఇవ్వాలి, ప్రజల్ని ఎదగనీయకుండా ఉండాలి, ఇదే ఆలోచన చేస్తారు తప్ప. కానీ నిజమైన రాజకీయ నాయకులు, నిజమైన రాజకీయ పార్టీ ప్రజల పేద మధ్య వర్గాల గురించి అయితే ఆలోచన చేయదు. ఇంకా మన దేశంలో 10% వంటి ధనికులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి అంబానీ, అదానీ లాంటి వాళ్ళు, లేకపోతే మల్టీనేషనల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళు మ్యాన్ పవర్ను క్రోడీకరించి సంస్థలు ఇట్లాంటి వాటిని పెట్టి వాళ్ళు సంపాదించింది అంటే ఈ శ్రామికుల కష్టాలతో సంపాదించిన దాంట్లో కూడా మేజర్ శాతం శ్రామికులకు ఏదో కొద్ది గొప్ప శాలరీ రూపంలో ఇచ్చి మిగతా డబ్బులంతా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధి ఏంటంటే ఇప్పటి వరకు పారిశ్రామికీకరణ లేదు. ప్రజలకు జీవన ఉపాధి కల్పించే దాన్ని కూడా 100% ఫెయిల్ అయిపోయింది. ఎప్పటికీ రాజకీయ నాయకుడు తన స్వంత ఆస్తిని పెంచుకోవడానికి, తన పార్టీ యొక్క పలుకుబడిని పెంచుకోవడానికి, తమ పార్టీ అధికారంలో ఉంటే ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా తాయిలాలు ఇచ్చి ఎట్లా సమర్పతం చేయాలి ఆలోచన చేస్తారు. అంతేగాని సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ప్రజలు అడిగినరా మన ఉచితంగా పథకాలు ఇవ్వమని చెప్పేసి? ఏ రాష్ట్రంలో అయినా సరే, తెలంగాణలో కాదు, పక్కకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా అంతే, పంజాబ్, హర్యానాలో కూడా అంతే. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు రావడానికి ప్రజలకు ఎలక్షన్ టైంలో కూడా ఎజెండాలో కూడా ఉచిత కుట్టు మిషన్లు అని, ఉచిత టీవీలు అని, ఇట్లా పనికిమాలినటువంటి వాళ్ళ యొక్క ఎజెండాలో ఉన్నటువంటి విషయాలు ప్రజలపైన రుద్ది తీరా వాళ్ళు పరిపాలనకు వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఇక్కడ రాష్ట్రం మొత్తం దివాలా కోరుతారు. ప్రజలకు ఈ విషయం తెలుసు, కానీ ప్రజలు కూడా ఒక అందుకు దీనికి కారణం. ఈ ఉచిత పథకాలు తీసుకోవడం ద్వారా ప్రజలు సమర్పతులు గారా? ఇప్పుడు ఒక ప్రభుత్వ టీచర్ ఉంది, తను హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి స్కూల్ టీచర్, తను అఫోర్డబుల్ చేస్తుంది టికెట్ ప్రైస్, కానీ ఉచిత పథకాన్ని తేరగా వాడుకుంటుంది. అదే ఒక పేద మధ్యతరగతి మహిళ వాడుకుంటుందంటే అంటే ఉచిత పథకాలు కూడా ఆలోచించి ఇవ్వాలి. ఎవరు కడితే వాళ్ళకి ఇవ్వద్దు. కొన్ని అవసరమే, వృద్ధులకు పెన్షన్స్ కానీ, వితంతువులకు ఇట్లాంటి కొన్ని విషయాల లోపల ప్రభుత్వం వీటిని మేము కూడా సమర్థిస్తున్నాము, ప్రభుత్వం కూడా చేయాలి.
కానీ మరీ తాయిలాలు ప్రకటించి రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి విధంగా చేస్తే అది ఎంతవరకు సమంజసము? ప్రజలకు జీవనోపాధి కల్పించి వాళ్ళ జీవన విధానంలో కూడా వాళ్ళు బ్రతికేటువంటి కొనుగోలు శక్తి పెంచి ఆ జీడిపి పవర్ను పెంచాలి తప్పితే కానీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సమర్పతం చేసి రాష్ట్రాన్ని దివాలా తీయడం ఇట్లా ప్రపంచంలో దేశాల్లో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వెనిజులా దేశం కానీ ఇట్లా చాలా దేశాల్లో ఇక నోటి చెప్పుకున్న పోతే చాలా వస్తాయి. అవి కాకుండా నిజమైన రాజకీయ నాయకులు పారిశ్రామికీకరణ చేసి దేశం లోపల వస్తూత్పత్తి కర్మాగారాల ద్వారా పేద మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగాలు క్రియేషన్ చేస్తామని చెప్తున్నారు. బీటెక్ చేయడం అంటే ఇప్పుడు ఒక బీటెక్ సీట్ కొనాలంటే 15 లక్షల నుంచి 20 లక్షలు డొనేషన్ అడుగుతారు బయట. అదే ఎంబీబీఎస్ సీట్ అంటే అధికారికంగా పోతే 1.5 కోటి, అధికారికంగా కౌన్సిలింగ్ పరంగా పోయి ఇంకా వేదంగా పోతే 2 కోట్లు 3 కోట్లు కూడా ఉంది. ఎంతమంది డాక్టర్లు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇప్పుడు అది సాఫ్ట్వేర్ సైడ్ కూడా అదో చార్ట్ జీపీటీ అదో ఏఈ మన డీప్సీక్ అని వచ్చినాయి అంటే అవి కూడా ప్రోగ్రామింగ్ కూడా అవే రాస్తున్నాయి. అంటే రాబోయే కాలంలో ఈ టెక్కిల పరిస్థితి కూడా అంతే. వాళ్ళు కూడా అదో పాతాలకు పడిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాల్ సెంటర్ 10,000 15,000 జాబ్ చేసేటువంటి ఆస్కారం కూడా అనిపిస్తుంది. అంటే ఏఐ ఫీచర్స్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్లో కూడా రాను రాను మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. టెక్నాలజీ జరుగుతుంది. అక్కడ కూడా ఉద్యోగాలు తగ్గేటువంటి ఆస్కారం ఉంది ఆ ఫీల్డ్లో కూడా. మరి ప్రజలు ఏ విధంగా బతకాలి అంటే ప్రభుత్వమే కల్పించుకొని ఒక్క కర్మాగారం అన్న ఒక మండల కేంద్రంలో కూడా ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసిందా చూపించండి. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు అన్ని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు జీవన విధానం మెరుగు చేసే విధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసి ఏదో విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పిస్తే నువ్వు ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఉచిత పథకాల ద్వారా నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యం టెండర్ల ద్వారా లేకపోతే మన మున్సిపల్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని లేకపోతే ఈ మధ్య మనకు మన రవాణా శాఖ నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు అక్కడి నుంచే పోతున్నాయి. ఇప్పుడు ఒక నెలకు 25,000 రూపాయలు ఉద్యోగం చేసేటువంటి ఎంప్లాయీ వెహికల్ మీద పోతే 1,000 రూపాయలు అంట కొత్త కండిషన్స్ పెట్టి నో పార్కింగ్ అని అదని ఇదని స్పీడ్ జంప్ అని వాడి జేబుకు చిల్లు పడుతూ ఉంది. ఇది కూడా కొత్త దందా అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి మన ట్రాఫిక్ శాఖకు వీళ్ళకి ఏమైనా ఆదేశాలు జారీ చేసిందేమో, మీ ఉద్యోగాలస్తుల జీతాలు మీ బండ్ల వెహికల్స్ ద్వారానే మరి సమకూర్చుకోండి అట్లా జీతం ఇస్తారని చెప్పారు. మరి ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మండల కేంద్రం లోపల ఒక వ్యక్తి తన షాప్ నుంచి ఇంటికి 10 సార్లు తిరుగుతారు, రోజుకు 5 సార్లు తిరుగుతారు. వాడికి కూడా చాలాన్స్ వేస్తారు. లెక్క ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం మండల కేంద్రం ఒక చిన్న పట్టణం లోపల వితిన్ సిటీ లోపల సిటీ దాటితేనే నీకు చాలాన్లు ఫైన్లు కొట్టాలి. కానీ కానిస్టేబుల్ చౌరస్తా నిలబడుతుండు అదే పనిగా వెహికల్ పైన చాలాన్లు. అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. పేదవాడి మధ్య వాడి జోబుకు చిల్లు పడుతుంది. హైకోర్టు చెప్పినా సరే కానీ ఈ రవాణా శాఖ ఈ మన ట్రాఫిక్ పోలీసులు వింటలేదు. వీడియోలు చూపిస్తే కూడా వాళ్ళు అసలుకి వింటారు. ఇట్లా కూడా మన సామాన్య ప్రజలకు పేద మధ్యతరగతి వర్గాలకు వీలెస్ట్ నుంచి అంటే వాళ్ళకు క్లియర్గా వాళ్ళకు గైడెన్స్ వచ్చినట్టుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల జీతాలు మీరే వసూలు చేసుకోండి ప్రజల నుంచి పిండి అని చెప్పేసి అట్లా వచ్చిందే. మరి ఈ మధ్య మరీ దారుణం అయిపోయింది. అసలు ఎక్కడ చూసినా సరే ఫైన్లు ఒక్కొక్కరికి 1000 రూపాయలు. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం లోపల ఇవన్నీ సాధ్యం కావు. ఫస్ట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఈ వ్యవస్థను మొత్తం సక్రమంగా చేసినాక వీటి మీద పడండి. 1,000 కోట్ల రూపాయలు ఇంట్లో ఈ వ్యవస్థ నుంచి కూడా పోతుంది. ముందే ప్రజలు డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులతో కుదేలైపోయి జీవితాలు మొత్తం చిక్కిపోయినాయి. అప్పులపాలైన ప్రజలంతా వాళ్ళ జీవన విధానం మెరుగుపరచకుండా ఈరోజు ప్రజలకు మున్సిపల్ ట్యాక్సెస్ కూడా విపరీతంగా పెరిగినాయి. ఒక 100 గజాల ఇంటికి ఒక హాఫ్ ఇయర్లీకి 7,500 సంవత్సరానికి ఒక స్లాబ్ ఉన్న ఇల్లుకు 14,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. దానికంటే బయట కిరాయి ఉండడం బెటర్. మున్సిపల్ శాఖ ద్వారా ఈ ఆబ్కారీ శాఖ ద్వారా చెప్పలేదు. తాగాలే తాపిచ్చి జోబులో డబ్బులు వసూలు చేసుకుని మళ్ళీ ట్రాఫిక్ పోలీసుల ద్వారా డబ్బులు ఇంకా ఎక్కడ మిగిలితే పైసలు ఇంకా ఎక్కడ చూసినా దౌర్జన్యంగా దోచుకోవడమే ఉంది. నేను ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని కాదు గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా జరిగింది. ఇంకా రాబోయే ప్రభుత్వాలు కూడా ప్రజల మీదనే. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు ఏమైనా డబ్బును ప్రింట్ చేసి ప్రజల పథకాలకు డబ్బులు పెడితే కాదు. మన జోబులకించే చిల్లు పెట్టి అంటే కిందికించి మళ్ళీ చిల్లు పెట్టి తీసుకొని ఈ ఉచిత పథకాల తాయిలకు మళ్ళీ పెట్టినా మొత్తం పెడుతున్నారు. అట్లా కాదు, సగం వాళ్ళు తింటారు. అట్లా తిని ఏదో కొద్దో గొప్ప చారనో ఆటనతో ప్రజల సంక్షేమ పథకాలకు యూజ్ చేస్తారు. ఎంతమంది వితంతువులు ఉండరు? ఇప్పుడు రాష్ట్ర జనాభా 5 కోట్లు అంటే 5 కోట్ల మంది వితంతువులు ఉండరా? మా అంటే ఒక 20 లక్షలు ఉంటారు. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు. వృద్ధులు కూడా ఒక 15 లక్షలు 20 లక్షలు ఉంటారు. మేము వాళ్ళకి పెన్షన్ అంటే అది కూడా ఒక మిథ్యనే కదా. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన ద్వారా ఆ నోటిఫికేషన్లకు అయ్యేటువంటి ఖర్చుతోని ఆ ఉద్యోగాల జీతాలు కూడా ఇయ్యం కూడా ఇంకా డబ్బులు మిగులుతున్నాయి. ఇందులో కూడా ఒక పెద్ద ట్విస్టే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ప్రభుత్వము ఒక 10,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అనుకోండి. దానికి ఎంతమంది అప్లై చేస్తారు? ఒక 5 లక్షల మంది, 10 లక్షల మంది, సరే 50 లక్షల మంది అప్లికేషన్ చేస్తారు. అయితే ఎగ్జాంపుల్ చెప్తా, ఒక అప్లికేషన్కి అయ్యేటువంటి ఖర్చు 1,000 రూపాయలు వేసుకోండి మినిమం.
మీరు 50 లక్షల మందికి ఎంత అమౌంట్ అయితే కౌంట్ చేసుకుంటే ఈ ఇచ్చేటువంటి ఉద్యోగాల జీతాలు వంగ ప్రభుత్వానికి ఇంకా డబ్బులు మిగులుతాయి. ఇది కూడా ఒక లాజికే. ఇట్లా ప్రజల జీవితాలు మెరుగుపరిచే విధంగా ఈ రాజకీయ నాయకులు పాలసీలు తీసుకురండి. ప్రజలకు బతకనికి ఒక దారి చూపించండి. మీరు ఉచిత పథకాలు ఇచ్చేటువంటి అవకాశమే లేదు అసలు వాళ్ళకి బతకనికి దారి. వాడి కాళ్ళపైన వాడు నిలదొక్కుని వాడి సంసారాన్ని వాడి పిల్లల ఎడ్యుకేషన్కి వాడి ఇంటికి కావాల్సినటువంటి అవసరాలు మనం క్రియేట్ చేసినప్పుడు వాడు ఉచిత పథకాలకు నీకు అలవాటు పడాడు కదా. అరే ఈ గవర్నమెంట్ మాకు మంచి చేసిందని ఓటు మీకే వేస్తారు కదా. ఆ సోయి లేదు. ఇంకా మేము గవర్నమెంట్లోకి వస్తాం, మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము, స్మార్ట్ టీవీ, కలర్ టీవీ, అది ఇది అన్నీ తాయిలాలు. ఇట్లా చేసి గవర్నమెంట్ ఫామ్ అయినాక అన్నిటి మీద ప్రజలకు పంగనామాలు పెట్టాలి, దోచుకోవాలి, తినాలి, తరాలు బతికే వరకు. సిచ్యువేషన్ మారాలేదు ఇంకా.